మియాపూర్ భూ కుంభకోణం దేశంలోనే పెద్దదన్నారు రాష్ట్ర బీజేపీ లీడర్లు. దీని మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. సిటీలో వందల ఎకరాల భూములు మాయమైతుంటే హెచ్ఎండీఏ పట్టించుకుంటలేదన్నారు. ఇయాల మియాపూర్లో తిరిగిన నేతలు అక్రమ భూ రిజిస్ట్రేషన్లు చేసిన జాగలను చూశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సకల జనులు కష్టపడి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఇవాళ సాధించిన తెలంగాణలో మన భూములు మనకు ఉండాలి, మన నీళ్లు మనకు ఉండాలి, మన ఉద్యోగాలు మనకు ఉండాలి, మన నిధులు మనకు ఉండాలని దాంట్లో భూములతో వచ్చే నిధులు ఎక్కువ. 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అండ్ కంపెనీ ఇతర అక్కడక్కడ కొంత ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. బట్ట బయలు చేస్తాం మీ అవినీతిని, మేము వదిలిపెట్టాం. ఏమన్నా కోర్టుకు పోయన్నా సిబిఐ ఎంక్వైరీ చేపించి తీరుతాం. ఇక్కడ ఉన్నటువంటి 28 సర్వే నంబరు 101 సర్వే నంబర్లో ఉన్నటువంటి 1000 ఎకరాల స్థలం ఈనాడు సుమారు 1000 ఎకరాల పైనే ఉంటుంది. దీన్ని ఏ రకంగా అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఈనాడు సబ్ రిజిస్ట్రార్లు ఊరికనే చేయరు. సబ్ రిజిస్ట్రార్లకు ప్రెజర్ వస్తేనే వాళ్ళు చేసేటటువంటి సిస్టమ్ ఈనాడు ఉన్నది అనేది మనందరూ కూడా తెలుసు. సిబిఐకి అదే రకంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఇది ఎంక్వైరీ చేయించినట్టయితే ఈనాడు హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి కొన్ని 1000 ఎకరాల స్థలాలు ఇదే రకమైనటువంటి అన్యాక్రాంతం జరుగుతుంది. వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరిపించాలి. భారతీయ జనతా పార్టీ మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము.